హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'రాళ్ళు రత్నాలు' యలమంచిలి ఝాన్సీ లక్ష్మి గారు రచించారు. ఇది 1981లో వచ్చిన నవలండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఎంత మనోహరం ఈ పద్మిని నృత్యం! ఆ పాదాలని అలంకరించిన మువ్వల సవ్వడి నా ఊహలపై ఎంత పులకింతని జల్లిపోతోందో. పద్మిని, ఇప్పటికి ఎన్ని వందల మార్లు నీ నృత్యం నన్ను ముగ్ధుని చేసిందో. పారిజాతాలు రాలినట్లు ఎంత హాయిగా నవ్వుతావు. వెన్నెల మైదానంలో నీ కనులు చివర మెరిసే నవ్వు నా గుండెల్లో తీయ తీయని కోరికల్ని అల్లుతోందని ఎప్పుడు చెప్పగలను. నీ కోమలమైన పాదాలు లైగా కదులుతూ విశాల నేత్రాలు నవరసాల్ని చిందిస్తుంటే నాలో చైతన్యం పొంగి వస్తోంది. కాని నేను నీకు తగనేమో. ఏ ప్రత్యేకత లేని ఈ మనసులోని కోరికని నీకెలా చెప్పను. నృత్య ప్రదర్శన ముగిసింది. చంద్రశేఖర్ ఊహల నుంచి తలెత్తాడు. ప్రేక్షకులు వెళ్ళిపోతున్నారు తన్మయత్వం నుంచి తేరుకొని. పద్మిని, రాగిణి పేర్లు కూడా అందంగా ఉన్నాయి వాళ్ళలాగే. ఎంత ఆనందాన్ని అందించారో ఈ అక్క చెల్లెళ్ళు. కళ మనసులోని బాధల్ని సమస్యల్ని మరిపించి ధైర్యాన్ని ఆశని పండిస్తుందోయ్. ఓ ప్రేక్షకుని ప్రశంస. చంద్రశేఖర్ లేచి గ్రీన్ రూమ్ వైపు వెళ్ళాడు. అక్క, వచ్చాడు మన ప్రేమ పూజారి. ఓ ఆట పట్టించినా. రాగిణి కనుల నిండుగా కుంటిదనం విరిసింది. పద్మిని పెదవులపై చిరునవ్వు మెరిసింది అతన్ని చూడగానే. నమస్కారం. మీ నృత్యం ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని వింత అందాల్ని అద్దుకుంటోంది. పద్మిని నవ్వుతూ, మీ అభిమానానికి ధన్యవాదాలు. మీరు మా ప్రతి ప్రదర్శన చూస్తున్నట్లున్నారు అంది. రాగిణి విలాసంగా నవ్వింది. ఈరోజు సత్యభామ కలాపంలో అక్క నృత్యం బావుందా, నా నృత్యమా? ఒకే ఒక్క క్షణం అతడి చూపులు రాగిణిని పరిశీలించాయి. ఆ తర్వాత పద్మినితో అన్నాడు. రాగిణీదేవి నృత్యంలో సత్యభామ గుండెల్లోని అనురాగం కనిపించలేదు. అహంభావం ఆ అనురాగాన్ని అణిచివేసినట్లనిపించింది. సత్యభామ కళ్ళ నిండుగా శ్రీకృష్ణునిపై ఉన్న ప్రేమ పొంగాలి. మీ కళ్ళల్లో చిలిపి ఊహలు కనిపించాయి. రాగిణి ఈర్షతో కోపంతో దహించుకుపోసాగింది. అక్క నృత్యం నచ్చిందన్నమాట మీకు. పద్మిని దగ్గర నృత్యం నేర్చుకుంటే మంచిదన్నారు మొన్న నాన్నగారు. మీ నాన్నగారి పేరేంటి? పద్మిని ప్రశ్నించింది. నారాయణమూర్తి గారు. మీ గురువే మా నాన్నగారు. అయితే మీరు మద్రాసులో డ్యాన్స్ స్కూల్ నడిపే చంద్రశేఖరం గారా? అతను తల ఊపాడు సమాధానంగా. పద్మిని నేత్రాల నిండుగా ఆరాధన మెరిసింది. రాగిణి ఉలికిపోటుతో చూసింది. సత్యభామగా మీరు అభినయించిన తీరు మనోహరంగా ఉంది. మీ చెక్కిళ్లపై మెరిసిన సిగ్గు సంధ్య ఎరుపులా మనసుల్ని మురిపించింది. పద్మిని చెక్కిళ్ళు అప్రయత్నంగా రాగరంజితాలయ్యాయి. రాగిణి హేళనగా మందహాసం చేస్తూ అంది. పూర్వజన్మలో మీరు మా పద్మినికి ప్రియమైన స్నేహితురాలై ఉంటారు. ఏం, ఈ జన్మలో పాకూడదా? పద్మిని మనసు క్షణంసేపు వింతైన పులకింతతో పరవశించింది. చంద్రశేఖరం వైపు పరిశీలనగా చూసింది. అతని కళ్ళల్లో వెన్నెల నిండినట్లు మనసుని ఇట్టే ఆకర్షిస్తున్నాయి. తీయ తీయని కోరికలు కరిగి పండువెన్నెల మొత్తులో సోలిపోయినట్లున్నదా కళ్ళల్లో అందం. ఎంత అందంగా ఉన్నాయి ఇతని కళ్ళు. ఏదో మధుర రహస్యాన్ని దాచుకున్నట్లు ఎంత సుందరంగా చూస్తున్నాయో నన్ను. మూనీ ఐస్ అంటారు నాన్నగారు ఇలాంటి వాటిని చూస్తే. ఎంత నిశితంగా విమర్శించాడో నన్ను, రాగిణిని. పద్మిని అతని కేసి చూసి నవ్వింది. నాన్నగారు ఎదురు చూస్తుంటారు, వస్తాం మరి అంది. ఒక చిన్న కోరిక ఎన్నాళ్ళ నుంచో అడగాలనుకుంటున్నాను. మా బృందం తరపున మేఘ సందేశం ఢిల్లీలో నాట్యకోత్సవాలలో ప్రదర్శించాలని నిశ్చయించుకున్నాం. మీరు కూడా సహకరిస్తారా? గీత గోవిందం కూడా ప్రదర్శించాలని నాన్నగారు అంటున్నారు. మీరందులో పాల్గొనాలి. నాన్నగారిని అడగండి అంది పద్మిని. మీరున్నారుగా ఆడవేషం వేయడానికి అక్కెందుకు? రాగిణి చిలిపిగా ప్రశ్నించింది. నేను పద్మినీదేవిలా అద్భుతంగా నాట్యం చేయలేను. పద్మిని గుండెల్లో తీయని అలజడి కదిలింది అతడు చూస్తుంటే. అక్కా చెల్లెళ్ళిద్దరూ సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. పద్మిని ఎంత అందంగా నవ్వుతుంది. మల్లెపూలు పూసినట్లుంది ఆమె నవ్వు చూస్తుంటే. స్నిగ్ధమైన ఆకర్షణ ఉంది తనలో. రేపు వెళ్ళాలి. చంద్రశేఖర్ మనసులో పౌర్ణమి నాటి సముద్రంలోని అలల ఉత్సాహం లేచి పడసాగింది. మరనాడు అతడు వెళ్లేసరికి పద్మిని అష్టపదిని పాడుకుంటూ అభినయిస్తోంది తన గదిలో. రాగిణి తండ్రి రామచంద్రరావు గారితో కలిసి బంధువులింటికి వెళ్ళింది. కాలింగ్ బెల్ మోగగానే పద్మిని నృత్యం ఆపి వెళ్ళింది. ఓహ్, మీరా, రండి. ఆమె స్వరంలో రవ్వంత తడబాటుతో పాటు పరవశత.
మిమ్మల్ని చూడకుండా ఉండాలనుకుంది నా మనసు, కానీ ఓడిపోయింది. చంద్రశేఖరం స్వరంలో మనోహరమైన గగురుపాటు వినిపించింది ఆమెకు. అతని వైపు ఆశ్చర్యంగా చూసింది, పాదాలకున్న గజ్జెల్ని విప్పుకుంటూ. అరెరే, ఉండనివ్వండి. ఒక్కసారి నా ఒక్కడికే మీ నృత్య శోభని చూపించకూడదా? రుమాలు తీసి నుదుట మెరుస్తోన్న స్వేద బిందువుల్ని అద్దుకుంటుంటే కమ్మని పరిమళం ఆ గదిలో వ్యాపించి పద్మిని మనసులోకి బాకి జల్లుమనిపించింది. ఎండలో వచ్చారెందుకు? ఎన్నిసార్లు అద్దుకున్నా స్వేద బిందువులు అతడి నుదుటిని తడిపేస్తున్నాయి. ఎండలో వచ్చినందుకు కాదులండి ఈ చెమట. నిజం చెప్తే కోపం తెచ్చుకోరు కదూ. కోపమా? ఎందుకు? భలేవారే, చెప్పండి. పద్మిని ఎర్రని పెదవులపై చిరునవ్వు తళుక్కుమన్నదో క్షణం. సాత్వికోదయం అన్న మాట వినే ఉంటారనుకుంటాను. ఎందుకీ సాత్వికోదయం కలిగిందో చెప్పమంటారా? స్మరణే సంగమే చైవ ప్రియస్య లోక నేతధ హేతుత్రయం సమాస్యాద సాత్వికస్యం ప్రవర్తతే. నాకు సంస్కృతం రాదు, మీరు అర్థం చెప్పవలసిందే. ప్రియజనుల్ని స్మరించినా కలిసినా చూసినా సాత్వికోదయం కలుగుతుందట. నా ఈ వికారానికి కారణం మీరే. మిమ్మల్ని చూడగానే ఎలా చెమటలు పోస్తున్నాయో చూడండి. ఆమె లేచి ఫ్యాన్ వేసింది. తన కళ్ళలోని పులకింత అతడు గమనిస్తాడేమోనని. ఎంత మనోహరంగా చెప్పాడు. తన మనసులో నేనున్నానని. పద్మిని చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి సిగ్గుతో. మంచినీళ్లు తీసుకుని రమ్మంటారా? మీరడిగితే కాదనలేను, ఇవ్వండి. ఇదెక్కడి మనస్తత్వం? ఎంతగా ఆకర్షింపబడ్డానికి నాలో ఏముంది? పద్మిని ఆలోచిస్తూ లేచి వెళ్లి మంచినీళ్లు తెచ్చి అందించింది. తెల్లగా, పొడవుగా, సన్నగా, కోమలంగా ఉన్న ఆమె చేతి వేళ్లను మృదువుగా స్పృశించాడు గ్లాస్ అందుకుంటూ. పద్మినికి అతని స్పర్శ మధురానుభూతిని కలిగించింది. క్షణం పాటు వివసరాలై కనులు ఎత్తలేకపోయింది. మీ నాన్నగారు ఎలా ఉన్నారిప్పుడు? ఆమె మాట మరిచింది. మిమ్మల్ని తలవని రోజు లేదు. హైదరాబాదు వెళుతున్నానని చెప్పగానే పద్మిని నాట్యం చూసిరారా చంద్రం అన్నారు. నాన్నగారు మిమ్మల్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దారనిపిస్తోంది. మీతో పోటీ పడాలనిపిస్తోంది మీ నాట్యం చూస్తుంటే. ఢిల్లీలో ప్రదర్శన గురించి నాన్నగారిని అడిగాను, వెళ్ళమన్నారు. కానీ రాగిణి కూడా. క్షమించాలి, రాగిణి మన బృందంలో ఇమడలేదు. మరి నేను ఒక్కదాన్ని వస్తే దాని మనసు చిన్నబోదు. మీరు రాకపోతే నేను వెళ్ళలేను. పసిపిల్లవాడి హఠం అతని గొంతులో. పద్మినికి నవ్వాగలేదు అతని వైపు చూడగానే. అయితే మీరు ఆరంభసూరులన్నమాట. మరి నేనొక్కడే వేయిన వేషాలన్నీ? కోపం వెలికి దూకింది. మీ బృందంలో ఎవరూ లేరా? రాధగా వేయడానికి మీరు తప్ప నాకెవరూ నచ్చలేదు. కృష్ణుడెవరో చెప్పలేదు మీరు? ఆమెకి అతడు ప్రదర్శిస్తోన్న అధికారం చూస్తుంటే హాయిగా ఉంది. నేనే. మీరా? ఆమె కోరుకుంది అతడు కావాలనే. కాని అతడా మాట చెప్పగానే తన గుండెల్లో ఆనందం, భయం పులకింత. ఏం, నేనైతే వేరా? మీ కోపం చూస్తుంటే భయం వేస్తోంది. వేదిక పైన కూడా ఇలాగే భయపడితే నాకు అడుగు పడదు అన్నదామె. అతడు నవ్వాడు మనోహరంగా. నా స్వభావాన్నిట్టే గమనించేశారు మీరు. మీ వంకే చూడంలేండి. రాగిణి వాళ్ళొచ్చిన శబ్దం వినిపించింది. అతడు లేచి నిల్చున్నాడు. అరే, నిలబడ్డారెందుకు? కూర్చోండి, నాన్నగారితో మాట్లాడరు? లేదు, టైం లేదు, వెళ్ళనివ్వు. అతని తడబాటు చూసి ఆశ్చర్యపోయిందామె. హలో చంద్రశేఖరం గారు, వేంచేశారా? నమస్కారం. నాన్న, వీరే మీకు చెప్పిన హీరో గారు. రాగిణి రామచంద్రరావు గారికి పరిచయం చేసింది. ఆయన సంతోషాన్ని ప్రకటించారు. పద్మిని వైపు చూస్తూ మాట్లాడసాగాడతను. ఆమె సిగ్గుతో తల వంచుకుంది. ఇదేం మనిషి నాన్నగారితో మాట్లాడుతూ నా వంక చూస్తాడు? రాగిణి చూస్తోందని తెలీదు? నాతో నా పై అధికారిలా మాట్లాడి నాన్నగారితో చెప్పలేక తడబడిపోతున్నాడెందుకు? అక్కడికి నేను తన మనిషినైనట్లు, రాగిణి కానట్లు వద్దని ఎలా చెప్పాడో? పద్మిని ఊహల్లో నుంచి బయటపడి నెమ్మదిగా ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది. చంద్రశేఖర్ గొంతు టక్కున ఆగిపోయింది ఆమె గడప దాటగానే. నవ్వుతూ వెనుతిరిగి చూసింది. అతడు ఎందుకు ఆకస్మికంగా ఆగిపోయాడా అని. అతని కళ్ళు ఆమెనే చూస్తున్నాయి. పద్మిని మనస్సు పరవశతతో తూలిపోయింది. నేను లేకపోతే మాట్లాడరా ఏంటీనా? ఎందుకలా చూస్తారు నా కళ్ళల్లోకి? ఈ మనిషిలో ఏదో ఇంద్రజాలం ఉంది. నా మనసునిట్టే మంత్రించి వేశాడు. తీయని ఊహల్ని అణిచివేసి హాల్లోకి వెళ్ళింది. పలహారం తయారు చేసి తీసుకొచ్చే లోపలే అతడు వెళ్ళిపోయాడు. అరే, వెళ్ళిపోయారా? పద్మిని ఆశ్చర్యపోయింది. ఏదో పనుందట తల్లి. నారాయణరావు గారిని మించినవాడమ్మా నాట్యంలో. ఢిల్లీ వెళదామంటున్నాడు. రేపటి నుంచి వాళ్ళ డ్యాన్స్ స్కూల్కి రమ్మన్నాడు మీ ఇద్దరిని. ఇక్కడే ఈ మధ్యనే ప్రారంభించాడట అన్నారు రామచంద్రరావు గారు.
నేనంటే ఎంత కోపమో ఆయనకి, అందుకే భరతం పట్టించాను. రాగిణి స్వరంలో వింత ఆనందం. ఊరుకోమ్మా, రాధగా నేనే వేస్తానంది. అతడు కాదన్నాడు. అక్క వేయదంటే చిన్నబుచ్చుకున్నాడు. పద్మినికి చెల్లెని మనస్తత్వం కొత్తగా తోచింది. తండ్రి మాటలు విని మౌనం వహించింది. నీతో ఏం చెప్పాడక్క హీరోగారు? రాగిణి ప్రశ్నించింది. ఏముంది చెప్పడానికి? పద్మిని ఉత్సాహమంతా చల్లారిపోయింది. అతడిలా హఠాత్తుగా తనతో చెప్పకుండా వెళ్ళిపోయేసరికి. అందుకే ముక్తసరిగా జవాబిచ్చింది. ఏం చెబుతాళ్లే పాపం, మహా సిగ్గుపడిపోతున్నాడు నన్ను చూసి. పద్మిని అక్కడ నిలబడలేకపోయింది. పలహారం తీసుకుని వెళ్ళిపోయింది. రాగిణి అతడి గురించి నవ్వుతూ ఏమేమో చెబుతోంది తండ్రితో. ఆమె గొంతులో వ్యంగ్యం బదులు ఆరాధన వినిపించినట్లయి పద్మిని ఉలిక్కి పడింది. మన ప్రేమ పూజారి ఫోటో చూసావాక్క? ఆ రాత్రి గీత గోవిందం చదువుతోన్న పద్మినికి చూపించింది. పద్మిని ఏమాత్రమూ ఆసక్తి లేనట్లు పుస్తకంలో నుంచి తలెత్తలేదు. కాని ఆమె మనసుకి అతడు కనిపిస్తూనే ఉన్నాడు. ఎక్కడిది? శాస్త్రి గారమ్మాయి నీరజ ఈ ప్రవరుడి దగ్గరే నాట్యం నేర్చుకుంటోందట. తన ఆల్బంలో ఉంది, అడిగితే ఇచ్చింది. పద్మిని మౌనంగా వింది. ఎందుకు తీసుకున్నావని అడగబోయి నిగ్రహించుకుంది. ప్రవరుడి కళ్ళు చూసావాక్క? ఎంత వెన్నెల్ని నింపుకున్నాయో. ప్రవరుడెవరు? తెలియనట్లు నటించింది. చంద్రశేఖరం గారు తల్లి, నీకెప్పుడూ పుస్తకాలే, ముందా పుస్తకం మూసేయ్. రాగిణి విసుకండి. పద్మినికి చదవబుద్ధి కావడం లేదు. నెమ్మదిగా పుస్తకాన్ని అలబలాలో పెట్టింది. రేపు వెళదామా? రమ్మని చెప్పాడుగా. రాధవేషం నాకు ఇవ్వకపోతే యుద్ధం చెయ్యాలి. ఏం నిశ్శబ్దంగా ఉన్నావు? నువ్వు రావా? రాగిణి ప్రశ్నలో పద్మిని రాకూడదన్న కోరిక స్పష్టంగా వినిపించింది. రేపటి సంగతి కదా, చూద్దాం అంది పద్మిని. నీకు అంత ఇష్టం లేకపోతే రావడం ఎందుకులే, నేనే వెళతాను. పద్మిని ఆశ్చర్యాన్ని దాచుకుంది కనిపించనీయకుండా. వెళ్ళు, నేను మనొచ్చే ప్రోగ్రాం కోసం ఏర్పాటు చేస్తాను. పద్మిని లేచి వెళ్ళిపోయింది. మరనాటి ఉదయం రాగిని వెళుతూ పద్మినికి చెప్పింది. అక్క, వెళుతున్నాను. నీ గురించి అడిగితే ఏం చెప్పను? పద్మిని రాగిణి అలంకరణ చూసి ఆశ్చర్యపోయింది. పసుపు వన్నె పట్టుచీర కట్టి వదులుగా జడల్లుకుంది రాగిణి. సన్నని తిలకం నుదుట వింత అందాన్ని అద్దుతోంది. కళ్ళ చివర కాటుక రేఖలు ఆమె సౌందర్యాన్ని మరింత మెరిపిస్తుంటే మెరుపు రేఖలా కదిలి వెళ్ళిపోయింది. పద్మిని సమాధానం కోసం నిరీక్షించడం మరిచిపోయినట్లు. ఒక్క క్షణం పద్మిని మనసు విలవిల్లాడింది తెలియని వేదంతో. కాని తర్వాత రాగిణి మనస్తత్వాన్ని తలచుకుని నవ్వుకుంది. ఎంత పిచ్చిది ఈ రాగిణి! పువ్వు దానంతటా అదే విచ్చుకుంటుంది గాని శాసిస్తే వింటుందా? ఇంకా చిన్నతనం పోలేదు అని భావించింది. చంద్రశేఖరం రాగిణిని చూడగానే కనుబొమ్మలు ముడిచాడు. పద్మిని రాలేదా? రాగిణి మనసులో ఈర్ష నిలువెత్తున లేచి నిలబడింది. విలాసంగా నవ్వింది. చంద్రశేఖరం ఆశ్చర్యపోయాడు, నవ్వులోని అర్థం తెలిసి. అక్క రానంది, రాధగా నన్నే వేయమంది. క్షమించండి, మీరా పాత్రకి న్యాయం చేకూర్చలేరు. ఏమో, అందం చాలదంటారా, లేక నాట్యం రాదంటారా? రాగిణి అతని వైపు చూస్తూ ప్రశ్నించింది. అతడు కళ్ళు వాల్చుకున్నాడు. అందానికి హద్దులు లేవు. నాట్యానికి అందం ఒకటే చాలదు, భావ ప్రకటన చేయగల సామర్థ్యం ఉండాలి అన్నాడు. పరీక్షించి చూడండి. ఈ హైదరాబాదులో నన్ను స్వప్న సుందరి అంటారు. మీరింకా వినలేదేమోలేండి. నాకంత తీరిక లేదులేండి. నాన్నగారు మిమ్మల్ని మేఘ సందేశంలో తీసుకోవచ్చు అన్నారు. పద్మిని గారిని కూడా రమ్మనండి, సాయంత్రం మొదలు పెడదాం. అతడు మేఘ సందేశం నాటకాన్ని తిరగవేస్తూ చెప్పాడు. బావా, కాపీ పంపించమంటావా? లోపల నుంచి ఓ సన్నని స్వరం. రాగిణి కుతూహలంగా చూసింది. ఎవరైనా కనిపిస్తారేమోనని. నేనొస్తున్నానుండు. అయినా నీకెందుకు చెప్పు ఈ శ్రమ? స్టవ్ అంటుకుంటే నేను ఏమైపోవాలో చెప్పు రేణుక. అతడు మందలించాడు ప్రేమగా. ఇవన్నీ అర్థం లేని భయాలు బావా. పని మనిషి వెలిగించి కాచిచ్చింది. నేను మాత్రం కాఫీ రెడీ అయిందని పిలిచాను. నన్ను ఏ పని చేయనియవు. నాకేం తోస్తుంది చెప్పు? ఇదిగో కాఫీ తాగుతుండు, వస్తాను. ఎవరో వచ్చారు. ఎవరు? పద్మిని గారా వచ్చింది? రేణుక కంఠంలో కుతూహలం. కాదు, ఇలారా. కుర్చీ కిటికీ దగ్గరగా వేశాను, చల్లని గాలి వీస్తోంది, క్షణంలో వస్తాను. చంద్రశేఖరం కాఫీ కప్పులు తీసుకునొచ్చాడు. రాగిణికి అందించాడు. మీరు తీసుకోరు? అతడు రెండో కప్పును వరండాలో కూర్చున్న పని మనిషికిచ్చాడు. నేను రేణుకతో తీసుకుంటాను. నా కోసం తాను తాకుండా కూర్చుంటుంది. రాగిణి ఊహల్లో కదులుతున్న ఆనందం ఇట్టే ఆవిరైపోయింది. ఆమె తాగడం ముగిసే వరకు కూర్చున్నాడు. వస్తాను మరి. ఆమె లేచి నిలబడింది. మంచిది, సాయంత్రం నాన్నగారుంటారు. నేను రేణుక పెళ్లికి వెళుతున్నామని చెప్పండి పద్మిని గారికి. ఆ మాట మరింత మండించింది ఆమె మనసుని. అక్క రాదులేండి, ఇంకా చెప్పడం ఎందుకు? నాన్నగారు రమ్మన్నారని చెప్పండి.
రాగిణి పెదవులు కదలబోయి ఆగిపోయాయి. అతడు అప్పటికే లోపలికి వెళ్ళిపోయాడు. బావా, వస్తున్నావా అన్న పిలుపు వినిపించగానే, ఎవరి రేణుక? ఏమవుతుంది? ఏమైనా జబ్బుతో బాధపడుతుందా? కుర్చీ కూడా వేశానంటున్నాడు. రాగిణి ఇల్లు చేరే వరకు రేణుక గురించి ఆలోచిస్తూనే ఉంది. పద్మిని రాగిణిని చూసి ఆశ్చర్యపోలేదు. సన్నని చిరునవ్వు మెరిసింది ఆమె పెదవుల పైన రాగిణి కోపం చూడగానే. మాస్టారు నిన్ను కూడా రమ్మన్నారట. చీర విప్పి మరో చీర కట్టుకుంటూ చెప్పింది. నువ్వు వెళ్ళిన తర్వాత ఫోన్ చేశారు. సాయంత్రం వెళదాంలే. ఆ ఋషశృంగుడు ఉండడట. రాగిణి గొంతు నిండుగా ఆగ్రహం. మాస్టారుంటారుగా, ఆయనకి ఏదైనా పనుందేమో. పద్మినికి కూడా ఆ మాట విన్న తర్వాత నిరుత్సాహంగా ఉంది. పని లేదు, పాట లేదు. రేణుకాదేవితో కలిసి పెళ్లికి వేయించేస్తారట ప్రవరాక్యులు. ఆయనతో కూడా పోట్లాడొచ్చావా రాగిణి? చెవిటి వాళ్ల ముందు శంఖం ఊదడం రాలేదులే ఇంకా నాకు. మరెందుకింత కోపం చిన్నా? పద్మిని చెల్లెల్ని కొన్నిసార్లు చిన్నా అని పిలుస్తుంది ప్రేమగా. రాగిణి చంద్రశేఖరానికి మర్యాద మంచి తెలీదు పొమ్మంది. మాట్లాడడమే రాదని హేళనగా నవ్వింది. పద్మిని రాగిణి కోపానికి కారణం రేణుక అని తెలుసుకుంది. మనుషులకి ఎన్నో సమస్యలుంటాయి చిన్న, వాటిని కాదని పోలేరు. మనకు కావలసింది ఆయనలోని కళ. అంతవరకే ఆలోచించడం మంచిది. పద్మిని శాంతంగా చెబుతుంటే రాగిణి నిర్లక్ష్యంగా నవ్వింది. నేను సినిమాకు వెళుతున్నా. నాన్నగారొస్తే చెప్పు, నా మనసేమీ బాగుండలేదు. రాగిణి వెళ్ళిపోయింది. పద్మిని హాల్లో కూర్చుని ఆలోచించసాగింది. 10 నిమిషాలు గడిచిపోయాయి. రాగిణి కోపానికి ఎన్ని కారణాలున్నాయో అనుకుంటూ నవ్వుకుంది. లోపలికి రావచ్చునా? పద్మిని తలెత్తింది. ఎదురుగా చంద్రశేఖర్ నిలబడున్నాడు. రండి. రాగిణి కనిపించిందా మీకు? పద్మిని లేచి నిలబడింది. నాకెవరూ కనిపించలేదు. మీరెందుకు రాలేదు పొద్దున్న? నా ప్రోగ్రాం అంతా పాడైపోయింది మీ మూలాన. మీరొస్తారని రేణుకతో కూడా చెప్పాను. ఎన్నేళ్ల స్నేహమో ఉన్నట్లు ఆమెతో నిష్ఠూరంగా మాట్లాడుతుంటే పద్మినికి ఆనందంగా ఉంది. రవ్వంత ఆశ్చర్యంగానూ ఉంది. ఎవరిచ్చారితనకి ఈ హక్కు? నాపైన యుద్ధం చేయడానికే వచ్చాడా ఏంటి? రేణుకెవరు? మీ బంధువులా? ఎవరో చెబుతానులేండి. సాయంత్రం మీరొస్తానంటే ఇంటి దగ్గర ఉంటాను. మాస్టారున్నారా? మాస్టారు లేకపోతే మీరు రారా? సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించేసరికి కొంచెం తడబడిపోయింది. మళ్ళీ మీరు నాతో యుద్ధం చేయబోతున్నారు. వస్తానులేండి. కానీ మీ ఇంటి దగ్గర ఇలా అందరి ముందు మాటల ఈటల్ని విసిరివేయనని హామీ ఇవ్వాలి. అతను కించిత్ సిగ్గుపడ్డాడు తన తొందరపాటుకి. క్షమించండి. మీరు నాకు ప్రియమైన స్నేహితులనిపిస్తోంది. రేణుకతో కూడా ఇలాగే కోపంగా మాట్లాడేవాణ్ణి. కొందరిని చూస్తుంటే మనసుకెంతో చేరువైన వారనిపిస్తోంది. వాళ్లపైన సర్వ హక్కులు ఉన్నాయనిపిస్తోంది. వాళ్లతో సహజంగా కోపాన్ని తాపాన్ని ప్రదర్శిస్తూ గుండెల్లోని మాటని చెప్పుకుంటాం. రేణుక కూడా అలాగే అంటుంది. రేణుక పేరెత్తగానే అతని గొంతులో ఆవేదన గుచ్చుకుంటున్న సవ్వడి వినిపిస్తోంది. కాని చూసేవాళ్లు మరో విధంగా భావిస్తారని నా భయం. మీ రేణుకని చూడ్డానికైనా రావాలనిపిస్తోంది. కాని రేణుక మిమ్మల్ని చూడలేదు. నిట్టూర్చాడతను. ఏం? ఎందుకని? తనకి కళ్ళు కనిపించావు. అతని కళ్ళల్లో బాధ దెబ్బ తగిలిన పక్షిలా విలవిల్లాడింది. అరెరే, ఎలా జరిగింది అంత ఘోరం? జరిగిపోయిన తర్వాత వర్ణించడం ఎందుకులేండి. వస్తాను, మీరు తప్పకుండా రావాలి. అతడు లేచి నిలబడ్డాడు విచారాన్ని అణుచుకుని. కూర్చోండి. ఆవేళ కూడా పలహారం తీసుకోకుండానే వెళ్ళిపోయారు. కనీసం నాతో చెప్పాలని కూడా తోచలేదా మీకు ఆ రోజున? ఆమె స్వరంలో ధ్వనించిన ఆత్మీయత అతడిని మంత్రించి వేసింది. పోయిన వస్తువేదో దొరికినంత సంతోషం మెరిసింది అతని కళ్ళల్లో. మీరెందుకు వెళ్ళిపోయారు నేను మాట్లాడుతుంటే? మీరు నాన్నగారితో మాట్లాడుతూ నా వైపు ఎందుకు చూశారని అడగబోయి ఆగిపోయింది. మనసులో పులకింత కళ్ళు విప్పినట్లయి సిగ్గుతో కళ్ళు వాల్చుకుంది. మీ కళ్ళల్లో అనంత సౌందర్యం నిండిపోతుంది ఇలా సిగ్గుతో వాలిపోతుంటే. మీలో స్నిగ్ధమైన ఆకర్షణుంది. ఒక్కసారి మిమ్మల్ని చూసిన వాళ్ళు మరిచిపోలేరు. అనుపమ సుందర గీతంలా నిలిచిపోతారు స్మృతుల్లో. ఇదెక్కడి మనిషి? నా ఊహలపై సమ్మోహనాస్త్రం వేస్తాడేంటి ప్రతిసారి? నేనడగలేదే నా కళ్ళ అందం వర్ణించమని. పద్మిని తీయని ఊహల్ని గుండెల్లోనే దాచుకుని తెలియనట్లు నవ్వింది సన్నగా. మీరు కవిత్వం కూడా చెబుతారన్నమాట. కూర్చోండి, కాఫీ తెస్తాను. కాఫీ వద్దు. మరి ఏం కావాలి? ఆ రోజు తినని పలహారం ఈ రోజు మీరివ్వబోయేది కలిపి పట్టుకురండి. తీరిగ్గా కూర్చుని తింటాను. అప్పుడు మీ కోపం పోతుందేమో చూస్తాను. భలే వారే, నేనింక ఏమో అనుకున్నాను. పద్మిని నడిచి వెళుతుంటే ముగ్ధుడైపోయాడు చూస్తూ. పద్మిని, నీ నడకలో ఎంత వయ్యారం, నీ కంటి చూపులో ఎంత సౌందర్యం, నీ నవ్వులో ఎంత హాయి.
నువ్వు అణువణువున కళామూర్తివి. నీ స్నేహం లభించడం ఎంత అదృష్టమో. ఏంటి తపస్సు చేస్తున్నారు? పద్మిని టిఫిన్ ప్లేటు అందిస్తూ పరిహాసంగా ప్రశ్నించింది. అతడు వయ్యారంగా వంగి నిలబడి తన వైపే చూస్తున్న ఆమె భంగిమని చూసి మరింత ముగ్ధుడయ్యాడు. ఎక్కడున్నారు? నవ్విందామె. అదే ఆలోచిస్తున్నాను పద్మిని. నీ ముందున్నంతసేపు నాకు ఏ స్వర్గంలోనో ఉన్నట్లు అనిపిస్తోంది. నా విచారాన్ని, సమస్యల్ని, బాధల్ని మరిచిపోతాను. చెబితే నవ్వుతావేమో. నీ నృత్యం చూసిన తర్వాత 2-3 సార్లు పరవశంతో నన్ను నేనే మరిచి అలాగే కూర్చుండిపోయాను. కుర్చీలు ఎత్తేస్తూ పని మనిషొచ్చి లేపే వరకు నువ్వు నా ఎదుటే నృత్యం చేస్తున్నట్లుండి లేవలేకపోయాను. అతనికి తెలిసినట్లు లేదు ఆమెను నువ్వు అనేంత చెరువుగా వెళ్ళానని. పద్మిని మనసులో వలపు పూలవాన కురిసిన సవడి స్పష్టంగా వినిపించింది ఆమెకే. అతని స్వరం మధురమైన నిషాగీతంలా పరవశింపజేసింది. అతని ఊహ వర్ణార్ణవంలో తానొక సుందర దృశ్యంలా మెరిసిపోతున్నట్లు తెలిసి మరింత పొలకించిపోయిందామె మనసు. కాఫీ చల్లారిపోతుంది, పలహారం కానివ్వండి. మీ కలలన్నీ ఓనాడు తీరిగ్గా వింటానులేండి. ఆమె స్వరంలో పరవశత. రాగిణి లేదు కదా? అరే, మా చెల్లెలంటే మీకు భయమనుకుంటాను. లేదులేండి, పిక్చర్కు వెళ్ళింది. మీతో యుద్ధం చేసొచ్చి మనసు బావుండలేదని విసవిసా నడుస్తూ ఒక్కతే వెళ్ళింది. చిన్నాకి కాస్త కోపం ఎక్కువ. తాను అనుకున్నది సాధించకపోతే పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తుంది. అమ్మ లేదని నాన్న చిన్నాని ప్రాణప్రదంగా పెంచారేమో కాస్త మొండితనం అలవడింది. చిన్నా, ఓహో, రాగిణికి ముద్దు పేరన్నమాట. మీరేమీ అనుకోకపోతే ఒక్క మాట. మీ చిన్నాకి స్వార్థం ఎక్కువ. తనను మించిపోయేవారంటే ద్వేషం అన్నాడతను కాఫీ తీసుకుంటూ. పద్మిని మనసు చిన్నబోయిందా విమర్శకి. కాని తన కోపాన్ని వెల్లడించలేదు. రాగిణి సంతోషమే నాకు నాన్నగారికి కావలసింది. చిన్నపిల్ల అమ్మ కోసం ఏడ్చేది. మొన్నటి వరకు నాన్న గుండెల్లో ఒదిగిపోయి నేను పక్కన లేకపోతే అర్ధరాత్రి లేచి భయంతో వెర్రికేకలు వేస్తుంది. అదృష్టవంతురాలు. అందరికీ జీవితం అంత సుఖప్రదం కాదులండి. వస్తాను మరి. అతనికి రాగిణి మనస్తత్వం ఏమీ నచ్చలేదని తెలుసుకుంది. ఎన్నింటికి రమ్మంటారు? సాయంత్రం 5 గంటలకు రండి. రేణుకని పెళ్లివారింట్లో దింపొస్తాను. అతడు లేచి నిలబడి సెలవు తీసుకున్నాడు. రాగిణిపైన ఎందుకో ఇంత నిర్లక్ష్యం తనకి. నాలో ఏముందో నేను రాగిణి అక్కనని మరిచిపోతున్నాడా? అతడు కనిపించే వరకు చూస్తూ నిలబడింది వరండాలో. మలుపు దిగుతూ ఆగి చెయ్యి ఊపాడతను. పద్మిని సిగ్గుతో ముడుచుకుపోయింది.